ఒకళ్ళు చేస్తే శృంగారం, ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది మీడియా ధోరణి, రాజకీయాలకు సంబంధించి. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక అంతకుముందు చంద్రబాబు హయాంలో 25% లోపు పనులు పూర్తయిన వాటిటన్నిటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చాడు. అలాగే అప్పుడే ఆమోదం పొంది, ఆ 5-6 నెలల్లో ఆమోదం పొంది డబ్బులు శాంక్షన్ అయ్యి కొన్ని మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చిన వాటిని ఆపేశాడు. ఎందుకు అంటే అన్ని ప్రాజెక్టులు చేయలేం, మన చేతిలో ఉన్నటువంటి బడ్జెట్ బేసిస్ మీద, కాబట్టి ముందు కొనసాగే చేసుకెళ్ళాలి, అలాగే నవరత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి అన్నటువంటిది అతని ఆలోచన. అప్పుడు పత్రికలు ఏం రాసినాయి, ఆ రోజు నుండి 5 ఏళ్ళు కూడా ఇది రివర్స్ గవర్నమెంటు, గత ప్రభుత్వపు పథకాల కొనసాగింపే ఈ ప్రభుత్వం చెయ్యాలి, కానీ దానికి తోడు కొత్త పథకాలు పెట్టుకోవచ్చు, కానీ గత ప్రభుత్వ విధానాన్ని క్యాన్సిల్ చేస్తారా? అహంకారం, నియంతృత్వం, నీచత్వం, దుర్మార్గం, రాక్షసత్వం, సైకో ఇట్లాంటి పదాలన్నీ వాడేశారు కదా. ఇప్పుడు అదే మనవాడు అధికారంలో ఉంటే మనం ఎట్లా ప్రచారం చేస్తామంటే, ప్రాధాన్యం లేని ప్రాజెక్టులన్నీ రద్దు అంటూ ఒకటి ఈనాడు కథనం. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం త్వరగా పూర్తి చేయడానికి వీలున్న ప్రాజెక్టులు మాత్రమే చేపట్టి పనులు పూర్తి చేస్తారు. 2024 ఏప్రిల్ 1 కంటే ముందు పాలనామోదం పొంది ఇప్పటికీ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే 25% లోపు మాత్రమే పనులు పూర్తయిన వాటిని రద్దు చేస్తారు. అట్లాంటి పనులకు అక్టోబర్ 31లో గుర్తించి ఆ ఒప్పందాలను అధికారులు రద్దు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. ఇది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇచ్చినటువంటి ఆర్డర్. ఇప్పుడు ఇది చక్కగా గత ప్రభుత్వపు దుర్మార్గం వల్లనే ఇదంతా జరుగుతోంది అని రాసుకొస్తారు. అదే మరి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం టైంలో అట్లా తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు ఆపడం తప్పది, ఇప్పుడు ఆపడం కరెక్ట్. కాబట్టి విషయం ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు తమ ఆలోచనలకు అనుగుణంగా అమలు చేయాలనుకుంటారు. దాన్ని ఒకళ్ళు చేస్తే రైటు, ఇంకొకళ్ళు చేస్తే రాంగ్ అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి, కన్ఫ్యూజ్ చేసి, కమిట్ చేయించినటువంటి జర్నలిజమే ఆంధ్రప్రదేశ్కి బలమో శాపమో ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం.